హలో గైస్. సో ఒక ట్రైన్ వెళ్తుందండి. ట్రైన్‌లో ముందు ఒక కపుల్స్ కూర్చున్నారు. వాళ్ళకి ఆపోజిట్ సైడ్‌లోనే ఒక తండ్రి కొడుకులు కూర్చుంటారనమాట. సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా విండో వైపు చూస్తూ ఏమంటారంటే, బాబు వాళ్ళ నాన్నతో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? నాన్న ఏంటి చెట్లన్నీ కూడా వెనక్కి పరిగెడుతున్నాయి. అదే విధంగా ఆకాశం మబ్బులన్నీ కూడా ఏంటి మనం ఇటు వెళ్తుంటే అవి మనకు ఆపోజిట్‌గా పరిగెడుతున్నాయి నాన్న అనేసి వాళ్ళ నాన్నతో అంటుంటారు. సో వీళ్ళు ఈ విధంగా కాన్వర్జేషన్ నడుపుతున్నప్పుడు సో ఎదుట ఉన్న కపుల్స్ ఏమంటారంటే, ఏంటి వీళ్ళకి పిచ్చోళ్ళా ఏంటి, చెట్లు మనం ముందుకు ట్రైన్ వెళ్తున్నప్పుడు అవి వెనక్కి వెళ్తాయి మనం వెళ్తున్నాం కదా అనేసి మళ్ళీ రాంగ్ వేలో అయితే జడ్జ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆమె వాళ్ళ హస్బెండ్తో చెప్తూ ఉంటుంది, ఏంటంటే పిల్లడికి ఆ విధంగా నేర్పిస్తున్నాడు అనేసి. సో తర్వాత ఆమె రాత్రి మాగలాక ఆయనతో అడుగుతుంది అనమాట, ఏంటి నీకు పిచ్చి పెట్టిందా, నీ కొడుకు ఈ విధంగా చెప్తున్నావు ఏంటి రాంగ్ వేలో, సో మనం కదా మన ట్రైన్లో వెళ్తుంది అనేసి చెప్తున్నప్పుడు సో వాళ్ళ తండ్రి ఏమంటే, బాబు వాళ్ళ నాన్న ఏమంటే, దీనికి చూపు లేదండి, ఇన్ని రోజులు నిన్ననే ఆపరేషన్ జరిగింది, నిన్ననే చూపు వచ్చింది అనమాట. సో తనకు తెలియదు కదా ఇక్కడ అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది బయట ప్రపంచం. సో తను ఇప్పుడే కాబట్టి లోకాన్ని అంతా కూడా చూస్తున్నాడు. సో తనకు కొత్తగా ఉంది. సో తనకు అనిపించినట్టు తను ఫస్ట్ చూసే కొన్ని కదా తనకు అనిపించినట్టు తను చూడండి అనేసి అయితే అంటుంటారు అనమాట. సో నీకు తెలియదు కదా, తెలియకుండానే నేను జడ్జ్ చేసావు, వాళ్ళని రాంగ్ ఇంప్రెషన్తో నువ్వు అనేది డిసైడ్ చేసావు. సో ఈ విధంగానే చాలా మంది కూడా ఒకరి గురించి పూర్తిగా తెలియకుండానే వాళ్ళని అయితే జడ్జ్ చేస్తూ ఉంటారు గాయస్. సో అలాగా మీరు మాత్రం ఉండొద్దు ఎప్పుడైనా సరే. ఒకరిని జడ్జ్ చేసే రైట్ మనకి ఎవరికి లేదు. ఎవరి లైఫ్ వాళ్ళు, నీకు తెలియదు కదా వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్లో వెళ్తున్నారు. సో నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు పైన చూసి. సో అందుకనే ఎవరినైనా సరే జడ్జ్ చేయడం ముందు మానేసి మన పని మనం చూసుకుంటే బెటర్.